మన తెలంగాణలో మన హైదరాబాద్ దగ్గరలో శంషాబాద్ నుండి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో అరగంట ప్రయాణంతో కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో 700 సంవత్సరాలకు పైగా ప్రాచీనమైన స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు. సుమారు 700 నుండి 750 సంవత్సరాల మునుపు ఈ గ్రామం అంతా అటవీ ప్రాంతంలా ఉండేదంట. అక్కడ ఒక ఆవుల కాపరికి ఒక బాలుడు కనిపించి ఆకలిగా ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ ఆవుల కాపరి ఆ బాలుడికి పాలిచ్చాడు. నేను కాసేపు నిద్రపోతాను, నువ్వు సాయంత్రం వెళ్ళేటప్పుడు నిద్రలేపు అని ఆ బాలుడు ఆ కాపరితో అంటాడు. ఆ కాపరి సరే అన్నాడు. ఆ బాలుడు నిద్రపోయాడు. ఆ కాపరి సాయంత్రానికి ఆ బాలుడిని నిద్రలేపడానికి రాగా అక్కడ బాలుడు లేడు. అక్కడ ఆ కాపరి చూసింది వెలుగులో ఉన్న స్వయంభుగా వెలిసిన శయన అనంత పద్మనాభ స్వామి స్వయంభు విగ్రహం. ఆ గ్రామ ప్రజలు ఆ అనంత పద్మనాభ స్వామికి పూజలు చేస్తూ జాతరలు చేస్తుండేవారు. అలా స్వయంభుగా వెలిసిన స్వామి ఈ అనంత పద్మనాభ స్వామి. దాదాపు 200 సంవత్సరాల ముందు ఒక వైశ్యుడు వ్యాపార రీత్యా నష్టాలు చూసి జీవితం చాలించాలని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ స్వామి చెంతకు చేరి కుటుంబాన్ని తానే చూసుకోవాలని వేడుకున్నాడు. ఆ తరువాత తనకే తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు. స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి, నీ సమస్యలు అన్నీ తీరిపోతాయి, ఇక్కడున్న నాకు స్థలాన్ని ఏర్పాటు చెయ్యి అన్నాడు. స్వామి మీద నమ్మకంతో అతను జీవితం చాలించాలన్న తన ప్రయత్నం విరమించాడు. కొద్ది రోజుల్లోనే ఒక వర్తకుడు ఈ వైశ్యుణ్ణి సంప్రదించి కలిసి వ్యాపారం చేద్దామని అడుగుతాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి లాభాలు చవిచూస్తారు. కష్టాలు అన్నీ పోయాయి. అప్పుడు ఆ వైశ్యుడు ఈ అనంత పద్మనాభ స్వామికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి స్వామివారు ఉన్న ప్రదేశంలో 22 ఎకరాల భూమిని కొని స్వామివారి పేరున రాస్తాడు. కొంతకాలం గడిచిన తరువాత సుమారు 25 సంవత్సరాల పూర్వం మోహన్ రెడ్డి అనే ఒక భక్తుడికి స్వామి స్వప్నంలో గుడి కట్టించమని ఆదేశమిచ్చారు. గుడి కట్టడం కోసం స్వామివారి విగ్రహాన్ని కదిపే ప్రయత్నం చేసినప్పుడు 5 తలల శేషు అడ్డుకోవటంతో మోహన్ రెడ్డి గారికి మరుసటి రోజు ఎర్రటి వస్త్రంలో ఒక రాయి ఒక ప్రదేశాన్ని సూచిస్తూ దర్శనమిచ్చింది. అక్కడ మోహన్ రెడ్డి గారు ఆయన తన స్తోమతికి తగ్గట్టు గుడి కట్టించారు. పెంజలలో వెలిసిన ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఈ నెల అంటే ఫిబ్రవరి 23 ఆదివారం రోజు ఈ పునరుద్ధరించబడిన ఆలయంలోని అనంత పద్మనాభ స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ మరియు ధ్వజ ఆరోహణం కార్యక్రమాలు జరపబడుతుంది. కాబట్టి భక్తులు ఈ గుడిని సందర్శించి అతి శక్తివంతమైన మహిమలు కలిగిన స్వయంభూ అనంత పద్మనాభ స్వామిని దర్శించి